అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గాలు, కమ్మ నాయకులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒంగోలు, అద్దంకి, పర్చూరు. ఈ 3 నియోజకవర్గాల్లో కమ్మ నాయకులు కీలకంగా వ్యవహరిస్తారు. ఇరు పార్టీలు, అది వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఆ టీడీపీ కానీ, ఎనీహౌ ఏ ఊరు వచ్చినా కూడా ఈ 3 ప్రాంతాల్లో ఫస్ట్గా ఆలోచించేది ఏంటంటే కమ్మ నాయకులు ఎవరున్నారు, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరైతే గట్టి నాయకులు అనేది జరుగుతూ ఉంటుంది. ఇక పోటాపోటీగా 2 పార్టీల్లో పోటీ చేసి గెలుపోవటం రవి చూసేటువంటి వ్యక్తులు కూడా కమ్మ నాయకులే ఉంటారు. సో అలాంటి విషయాలు ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక 3 నియోజకవర్గాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు. సో మొదటగా చూస్తే చీరాల నియోజకవర్గం. ఇక్కడ 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారు టీడీపీ నుంచి గెలిచి ప్రభుత్వం రాని పక్షంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీలోకి చేరారు. కరణం బలరామకృష్ణమూర్తి గారు ఆషామాషిగా పార్టీలు మారరు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. సరే, మార్పు అనేది సహజంగా జరగాలి కాబట్టి ఏదో విధంగా రకరకాల పొలిటిక్స్ అన్నాక ఎవరు స్థిరమైనటువంటి వ్యక్తులు ఉండరు కాబట్టి ఒక రకంగా ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఏర్పడింది. సో అందువల్ల పార్టీ మారారు. సో అదేవిధంగా 5 ఏళ్ళు వైసీపీలో కొనసాగారు. తర్వాత 2024 ఎన్నికలకి వాళ్ళ కుమారుడికి టికెట్ కావాలంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి వెంకటేష్ బాబు గారికి అక్కడ టికెట్ తెయించుకున్నారు. ఆయన ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు 2024 నుంచి ఓటమి పాలైనప్పుడు కూడా చీరాల నియోజకవర్గం మంచి చెడులన్నీ కూడా చూస్తూ ఉంది కరణం వెంకటేష్ బాబు గారే. సో దానికి సపోర్ట్గా వాళ్ళ నాన్నగారు బలరాం గారు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళకి పోటాపోటీగా గతంలో వైసీపీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. సో ఇక్కడ కూడా మంచి టఫ్ ఫైటింగ్ అని చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీకి అక్కడ అనుకున్నంత విధంగా, అంటే ఒక పక్క కూటమి, ఒక పక్క ఇండిపెండెంట్ పొలిటికల్ లీడర్ అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారి మధ్య వైఎస్ఆర్సీపీ కొంచెం ఇబ్బందికరంగానే నడుస్తుంది అక్కడ. కానీ కొంత యాక్టివ్ తగ్గిందనే మాటలైతే వైఎస్ఆర్సీపీ కేడర్లో వినిపిస్తూ ఉన్నాయి. ఏంటనేది తెలియదు. ఎందుకంటే పార్టీ మారుతున్నారు, లేదు జనసేనలోకి వెళ్తున్నారు, లేదా టీడీపీ మళ్ళీ వెళ్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ వెళ్ళేవాళ్ళు అయితే ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోతుంది, ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది, ఇంకా ఒక 2 సంవత్సరాలు ఉంటే ఎన్నికల సమయం దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆయన అందుకని గెలిచినా కూడా ఒక గవర్నమెంట్ వస్తుందా రాదనేది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. సో అందువల్ల ఆయన పార్టీలో చేరలేదనే మాటలు కూడా కణం కుటుంబీకులు, వారి అభిమానులు, వాళ్ళ మాటలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు చీరాల పరిస్థితి. సో అందువల్ల వెంకటేష్ బాబు గారు కొంచెం అక్కడ యాక్టివిటీ తగ్గించినప్పటికీ పార్టీ కేడర్ అయితే బలంగానే ఉంది. కానీ మరి ఎంతవరకు యాక్టివిటీ చేస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గం కూడా కరణం బలరామకృష్ణమూర్తి గారు వాళ్ళ కుమారుడు, ఆయన కూడా ఇక్కడ అద్దంకిలో ఎమ్మెల్యేగా పనిచేసిన, గతంలో పనిచేశారు. ఇప్పుడు 2004లో కూడా ఆయన ఇక్కడ చేయడం జరిగింది. దానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేశారు, మాటూరులో పనిచేశారు, ఒంగోలు ఎంపీగా పనిచేశారు. సో ఇప్పుడు ఆ తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి ఎంటర్ అయ్యారు. ఎవరిని గెలవనిచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తి చింతలపూడి అశోక్ కుమార్ గారు. ఈయన వృత్తిరీత్యా డాక్టర్, పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. ఈయన ముందు కూడా పాణి హనుమిరెడ్డి గారు కూడా పల్నాడు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. అయితే ఆయన అద్దంకిని రిసీవ్ చేసుకునే విధానంలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆయన సరిగా యాక్టివిటీ చేయలేకపోయారనే వాదనలు తినిపించినాయి. సో అందువల్ల యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి అశోక్ కుమార్ గారిని అద్దంకి తీసుకురావడం జరిగింది. అయితే అద్దంకిలో విస్తృత స్థాయిగా ఆయన పనిచేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా వెళ్ళి ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అయినా కూడా రవికుమార్ దాటికి ఈయన తట్టుకుంటాడా అనేది వైఎస్ఆర్సీపీ కేడర్లో ఒక బలంగా మిగులుతున్నటువంటి ప్రశ్నే. ఎందుకంటే రవికుమార్ గారు మామూలుగానే ఆర్థికంగా బలమైనటువంటి నేత, అదిగాక ఓటమి లేని నాయకుడు, పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదుగుతాడనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి మీద అశోక్ కుమార్ గారు తట్టుకోగలడా అనేది ఇప్పుడు వైసీపీ కేడర్ అంతా కూడా భావిస్తూ ఉంది. అయినప్పటికీ తగ్గేది లేదు అంటూ ఆయన వ్యవహారం కూడా ఆయన చేస్తూ ఉన్నారు.
మంచి మంచి కార్యక్రమాలు యాక్టివిటీ కూడా బాగానే చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ రవికుమార్ దాడికి సరిపోడు అనే మాటలైతే బహిరంగంగానే వినిపిస్తూ ఉంది. తర్వాత ఏంటంటే ఈయనకు అసలు టికెట్ ఇవ్వరు, ఈయన కాదు క్యాండిడేటు, తర్వాత మారుతారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ కొంచెం బలహీన పడటానికి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి కూడా అయితే యాక్టివిటీ మాత్రం ఫుల్ ప్లెడ్జ్గా చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో ఇక ఒంగోలు తీసుకుంటే ఇక్కడ ప్రస్తుతానికి వైసీపీకి చుండూరు రవిబాబు గారు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆర్థికంగా బలమైనటువంటి నేత కాకపోయినప్పుడు కూడా రాజకీయాల అవకాశం పట్టినటువంటి వ్యక్తి ఆయన కరణం బలరామకృష్ణమూర్తి గారి దగ్గర, అదేవిధంగా బాలినేని వాసు గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి, స్థానికంగా మంచి పట్టున్నటువంటి నేత, కమ్మ సామాజిక వర్గం నేత. సో ఇప్పుడు ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇక్కడ బాలినేని వాసు గారు జనసేనలోకి వెళ్ళిపోవడంతో వైసీపీ ఖాళీ అయింది. అయితే వాసు గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన శిష్యుడిగా పేరున్నటువంటి వ్యక్తినే ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు. అయితే ఎంతవరకు ఈయన ఆర్థికంగా బలం లేనప్పటికి కూడా పార్టీలో పట్టుంది కాబట్టి నిలబడి యాక్టివిటీ చేస్తాడా లేదా, లేదు ఇక్కడ కూడా టికెట్ మారుస్తారు, వేరే వాళ్ళకి ఇస్తారనే మాటలైతే బలంగానే వినిపిస్తా ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ బలంగా ఇతనే క్యాండిడేటు అని అద్దంకి ఒంగోలుకి క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. అయితే కొన్ని చోట్ల బహిరంగ చెప్పుకున్నప్పుడు కూడా ప్రజలకైతే నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు టికెట్లు ప్రకటించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వరు అనే కొంచెం కంగారులు అయితే గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. సో అందువల్ల ఇప్పుడు ప్రజల్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఒక భయం అనేది ఏర్పడింది అనమాట. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే పూర్తిగా క్లారిటీగా ఇస్తే ఖచ్చితంగా ఆడ యాక్టివిటీ అనేది బాగా జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ క్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ నేతను మారిస్తే క్యాడర్ దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటే క్యాడర్ బాగుంటుంది, నెక్స్ట్ గెలవడానికి అవకాశాలు ఉంటాయని తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ.